శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావము. దక్షుడు ఆదిశక్తి కూతురిగా పుట్టాలని గొప్ప తపస్సు చేయడం వలన ఆదిశక్తి సతీదేవిగా దక్షుడికి దాక్షాయణిగా పుట్టింది. సతీదేవి ఇష్టపడి పరమశివుడిని పెళ్లి చేసుకుంది. కానీ దక్షుడు అల్లుడు అయిన పరమశివుడిని పిలవకుండా అవమానించడానికి నిరీశ్వర యజ్ఞం చేశాడు. శివుడు బ్రహ్మజ్ఞానులలో జ్ఞాని. ఆయనని ఒకరు పిలవడం పిలవకపోయినా ఎలాంటి భావన కలగదు. దక్షుడు శపిస్తాడని దేవతలంతా వెళ్ళారు. సతీదేవి తన భర్తని అవమానించకూడదు అని తన తండ్రికి చెప్పింది. కానీ దక్షుడు వినలేదు. సతీదేవి తన శరీరాన్ని వదిలేసింది. ఇది తెలుసుకున్న పరమశివుడు రుద్రుడు అయి తన జటల నుంచి వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞం నాశనం చేయమన్నాడు. వీరభద్రుడు అంతా నాశనం చేశాడు. దక్షుడి తలని తీసేశాడు. అందరూ పరమశివుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మన్నించండి అన్నారు. పరమశివుడు సదాశివుడు. అందుకని ధర్మం ప్రకారం యజ్ఞం పూర్తి చేయాలి కాబట్టి దక్షుడి శరీరానికి పాతతల ఉంటే మళ్ళీ అహంకారం వస్తుంది అని గొర్రెతల పెట్టి యజ్ఞం పూర్తి చేయించాడు. పరమశివుడి పక్కన అమ్మవారు శరీరంతో లేరు. కానీ ఆ శక్తి అంతర్లీనంగా అంతటా ఉంది. ఇంతలో వజ్రాంగుడు అనే రాక్షసుడు చాలా బలంతో లోకాలన్నిటినీ తన ఆధీనంలో పెట్టుకుని ఇంద్రుడిని కట్టేసి తన దగ్గర పెట్టుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకరోజు వజ్రాంగుడి దగ్గరికి వచ్చి అన్నారు, ఇంద్రుడిని అలా బంధించకూడదు, విడిచిపెట్టు. వజ్రాంగుడు వెంటనే విడిచిపెట్టాడు. బ్రహ్మగారు చాలా సంతోషపడి నీకు ఏం కావాలో కోరుకో అన్నారు. వజ్రాంగుడు అన్నాడు, ఈ యుద్ధాలు, కోపం, ద్వేషం, కోరికలు ఇక నాకు వద్దు. నేను ప్రశాంతంగా సత్వగుణంతో ఉండేలా అనుగ్రహించు. బ్రహ్మగారు ఈ మార్పుకి ఆనందపడి తన కోరిక నెరవేరుస్తూ వరాంగి అనే స్త్రీని సృష్టించి వజ్రాంగుడికిచ్చి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండమన్నారు. వజ్రాంగుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. తన భార్య ధర్మబద్ధంగా తనని అనుసరిస్తూ ఉంది. కొంతకాలం తర్వాత తన భార్య సేవకి చాలా సంతోషపడి ఏదైనా కోరిక కోరుకో అన్నాడు. వరాంగి అంది, విష్ణుద్వేషి, వేదాలను వ్యతిరేకించేవాడు, లోకాలని బాధపెట్టేవాడు, ఒక్క మాటలో నీకన్నా గొప్ప బలం కలిగిన కొడుకు నాకు కావాలి. వజ్రాంగుడు తల పట్టుకొని అన్నాడు, ఇవన్నీ వద్దని నేను ఇలా జీవిస్తూ ఉంటే నువ్వు ఇలాంటి కోరిక అడిగావు. ఒక దుష్టుడు కొడుకుగా కావాలంటున్నావు. సరే, నీ కోరిక నేను నెరవేరుస్తా అని బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు సృష్టిలో ఎవరు తపస్సు చేసినా వరాలు ఇస్తారు. అది వారి ధర్మం. ఆ తపస్సు చేసేవాళ్ళు మంచి కోరుకున్నా చెడు కోరుకున్నా అది ఇవ్వాల్సిందే. అలా బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. వజ్రాంగుడు అన్నాడు, మహానుభావ, నేను సత్వగుణంతో ప్రశాంతంగా జీవిస్తున్నా. కానీ నా భార్య నాతో చాలా ధర్మబద్ధంగా ఉన్నందుకు నేను ఆనందించి కోరిక కోరుకో అంటే ఆమె విష్ణుద్వేషి, వేదాలు వ్యతిరేకించేవాడు, అన్ని లోకాలని జయించేవాడిని కొడుకుగా కావాలంది. అందుకని నా వలన తనకి అలాంటి కొడుకు పుట్టేలా వరమివ్వు. బ్రహ్మగారు తదాస్తు అన్నారు. కొంతకాలానికి వజ్రాంగుడికి తారకాసురుడు పుట్టాడు. ఈ తారకాసురుడు పుట్టుకతో వచ్చే బలంతో పాటు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగారు. తారకాసురుడు అన్నాడు, పరమశివుడు తన భార్య ద్వారా కామం కలిగి వీర్యం స్ఖలనం అవ్వాలి. కానీ తన భార్యతో బిడ్డను కనకుండా పరమశివుడికి కుమారుడు పుడితే ఆ పిల్లవాడి వల్ల మాత్రమే నాకు మరణం ఉండాలి. బ్రహ్మగారు తదాస్తు అని వరమిచ్చారు. ఈ వరం పొంది తారకాసురుడు విజృంభించి తన ఇష్టం వచ్చినట్లు లోకాలన్నిటినీ ఆడిస్తున్నాడు. దేవతలని పీడిస్తున్నాడు. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ తారకాసురుడు ఎప్పుడు మరణిస్తాడని అడిగారు. బ్రహ్మగారు అన్నారు, అమ్మవారు మళ్ళీ పుట్టి శివపార్వతులకి పెళ్ళి అవ్వాలి. పరమశివుడి తేజస్సుతో ఒక కొడుకు పుట్టి తారకాసురుడిని సంహరిస్తాడు అన్నారు. ఇప్పుడు పార్వతీదేవి జన్మించి పరమశివుడిని వివాహం చేసుకోవాలి. అందుకని ఒకానొకప్పుడు అయోనిజలు, మహాజ్ఞానులు అయిన మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి విష్ణు సభకి వెళ్ళారు. విష్ణు సభలోకి ప్రవేశం అందరికీ కుదరదు. కేవలం బ్రహ్మజ్ఞానులకి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ ముగ్గురు ఆ సభలోకి వెళ్ళి కూర్చున్నారు.
బ్రహ్మజ్ఞానులైన సనత్కుమారులు సభలోకి వచ్చారు. బ్రహ్మజ్ఞానులు సభలోకి వస్తే లేచి నమస్కారం చేయాలి. ఇది మర్యాద. దీనికి వయసుతో సంబంధం లేదు. ఆ సమయంలో శివమాయ వల్ల మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి ఒక నవ్వు నవ్వి లేచి నిలబడలేదు. మనందరికీ విష్ణుమాయ ఉంటుంది. ఇంద్రియాలను నిగ్రహించలేము. ఇంద్రియాలు అంటే కళ్ళతో చూసేటివి, చెవితో వినేటివి, ముక్కుతో వాసన పీల్చేటివి, నాలుకతో తినేటివి, మాట్లాడేవి, చర్మంతో సృజించేవి, అలానే మనసుతో ఆలోచనలు. వీటిని మనం విష్ణు ఉపాసన ద్వారా విష్ణుమాయని అధిగమిస్తే మనకు పరమశివుడి అనుగ్రహం కలిగి శివుడిలోకి ఐక్యమవుతాము. మహాజ్ఞానులు అయిన మేనకాదేవి, ధన్యాదేవి, కళావతికి విష్ణుమాయ పనిచేయదు. వీళ్ళు మళ్ళీ పుట్టి వీళ్ళ వల్ల లోకానికి ఉపకారం జరగాలి. అందుకని శివమాయ ఆవహించి మర్యాద పాటించలేదు. ఈ విషయం తెలిసిన సనత్కుమారులు ఒక దేవకార్యం ఉంది కాబట్టి వీళ్ళని అనుగ్రహించడానికి శాపవాకు విడిచిపెట్టారు. మీరు అయోనిజలు అయ్యి, జ్ఞానులు అయి అహంకారంతో విష్ణు సభలో మర్యాద పాటించలేదు కాబట్టి మీరు మనుష్యలోకంలో జన్మించండి. మేనకాదేవి హిమవంతుడికి భార్య అయి పార్వతీదేవిని పొంది ధన్యురాలు అవుతుంది. త్రేతాయుగంలో ధన్యాదేవి జనక మహారాజుకి భార్య అయి సీతమ్మకి తల్లి అయి ధన్యురాలు అవుతుంది. అలా హిమవంతుడికి ఆయన భార్య మేనకాదేవికి పార్వతీదేవి పుట్టింది. ఆమె శివుడి కోసం తపస్సు చేసి పరమశివుడిని భర్తగా పొందింది. బ్రహ్మమానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అంటే వారి తపస్సు, ఆలోచన, నడవడిక ద్వారా అంతటా పరబ్రహ్మం చూస్తారు. పరబ్రహ్మం అంటే మన కంటికి కనిపించేవి, కనిపించనివి కూడా అన్నీ ఒక్కటే. పంచభూతాలు, మనుష్యులు, జంతువులు, వస్తువులు, ఇంకా లోకంలో ఉన్న సమస్తం ఒక్కలా కనిపించడం, అనుభవించడం, అందులో దైవాన్ని చూడడం. వీరికి రెండవది ఉండదు. కష్టసుఖాలు ఉండవు. అన్నీ ఒకేలా ఉంటాయి. అలాంటి సనత్కుమారుడికి ఒక కల వచ్చింది. ఆ కల వల్ల వారు ఆవేశం పొంది వారికి చెమటలు పట్టాయి. సనత్కుమారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వీరికి ఆవేశం లాంటి భావాలు కలగవు. మనలాగా నిద్ర అనేది ఉండదు. కలలో ఆయన దేవతల సైన్యానికి అధిపతి దేవసేనుడిగై రాక్షసులని చంపుతున్నట్టు కల వచ్చింది. నేను ఎవరికి భేదం చూపించని వాడిని, అలాంటిది రాక్షసులని చంపుతున్నట్టు కల ఎందుకు వచ్చింది అని తన తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కల గురించి చెప్పి నాకు ఎందుకిలా కల వచ్చింది అని అడిగారు. బ్రహ్మగారు తన దివ్య దృష్టి ద్వారా చూసి చెప్పారు, సనత్కుమారా, నీ పూర్వజన్మలో నువ్వు వేదాలు చదివేటప్పుడు అందులో దేవతలని రాక్షసులు పీడించే ఒక సంఘటన చదివావు. అప్పుడు నువ్వు విపరీతమైన కోపంతో అనుకున్నావు, నేను దేవతల సైన్యానికి అధిపతి అయి ఉంటే ఈ రాక్షసులని చంపేవాడిని అని భావవ్యధకి లోనయ్యావు. ఆ భావం అలా నీ ఆత్మలో ఉండిపోయి ఈ జన్మలో నువ్వు బ్రహ్మజ్ఞానివి అయినా కూడా ఆ భావం వదలలేదు. అంటే నీకు ఆ కోరిక తీరితే తప్ప ఆ భావం నీ నుంచి వెళ్ళదు. కాబట్టి నువ్వు దేవతల సైన్యానికి అధిపతి అయి రాక్షసులని చంపవలసిందే అన్నారు. అలా సనత్కుమారుడు తన తపస్సులో ఉన్నారు. పరమశివుడు పార్వతీదేవితో పాటు వృషభ వాహనంలో భూలోకంలో వెళుతుంటే సనత్కుమారుడు కనిపించాడు. పరమశివుడు సనత్కుమారుడిని పలకరించారు. ఆయన కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. సనత్కుమారుడు ఇలా ఎందుకు చేశారంటే ఆయనకి అన్నిటా పరబ్రహ్మం కనిపిస్తుంది. అందుకని పరమశివుడు వచ్చినా రాకపోయినా అంతటా ఒక్కటే. మహాశివుడు బ్రహ్మజ్ఞానులందరిలోకి బ్రహ్మజ్ఞాని. ఆయన సంతోషించి ఇంకొంచెం పరీక్ష చేద్దాం అని, సనత్కుమారా, నేను వచ్చి నిన్ను పలకరిస్తే నువ్వు నన్ను పలకరించలేదు, అందుకని నిన్ను శపిస్తా. సనత్కుమారుడు అన్నారు, తండ్రి, నువ్వు కొత్తగా కనిపించడమేమిటి? లోకమంతా నువ్వే. శపిస్తే ఏమి అవుతుంది తండ్రి? ఈ శరీరం కష్టపడుతుంది. ఇది నేను కాదు కదా. నేను అనేది నా ఆత్మ. దానికి కష్టమేమిటి, సుఖమేమిటి, పుట్టుక ఏమిటి, చావు ఏమిటి? దీన్ని ఎవరు ఏమి చేస్తారు? ఆత్మనే నేను, నేనే నువ్వు, నువ్వే నేను, ఉన్నదొక్కటే. శపిస్తే శపించు. ఇది విన్న పరమశివుడు చాలా సంతోషించి, అయితే వరమిస్తా, కోరుకో. సనత్కుమారుడు అన్నారు, వరమిస్తే ఈ శరీరం సంతోషపడాలి, కానీ ఆత్మకి ఇవేవి ఉండవు. నాకు వరం అవసరం లేదు. నీకు వరం కావాలా చెప్పు, ఇస్తా.
పరమశివుడు అన్నారు, నువ్వు నాకు కొడుకుగా పుట్టు. సనత్కుమారుడు అన్నారు, నీకే కొడుకుగా పుడతా. ఇది విన్న పార్వతీదేవి అంది, నేను నోరు తెరిచి అడగలేదని నీకే కొడుకుగా పుడతా అంటున్నావు? ధర్మశాస్త్రం ప్రకారం మా ఆయన అడిగితే నేను అడిగినట్టే. నువ్వు నాకు కొడుకువే. సనత్కుమారుడు అన్నారు, అమ్మా, నువ్వు చెప్పేది నిజమే, కానీ నాకు గర్భవాసం చేసి పుట్టడం ఇష్టం లేదు. అందుకని అలా అన్నాను. అమ్మా, నువ్వు నా తల్లివి, నేను నీ బిడ్డని. నీ కడుపులో పుడితేనే బిడ్డనా? నీ శరీరంతో పని లేకుండా నేను పుట్టేలా వరమివ్వు తల్లి. పార్వతీదేవి అంది, సరే, నా శరీరం హిమాలయ పర్వత పాదాల దగ్గర శరవణ తటాకంగా ఉంది. నువ్వు చివరిగా పుట్టే ముందు అందులోంచి రా. నా నుంచి నువ్వు పుట్టావు అన్న తృప్తి నాకు ఉంటుంది. సనత్కుమారులు సరే అని ఆనందించారు. అలా కాలం గడుస్తుంది. పార్వతీ పరమేశ్వరులు కొన్ని వందల దివ్య సంవత్సరాలు ఏకాంతంగా ఉన్నారు. ఇంతలో దేవతలకి మాయ ఆవహించి ఒక భయం పుట్టింది. పరమశివుడు పార్వతీదేవి తేజస్సుని తట్టుకునే ప్రాణి ఈ సమస్త లోకంలో లేదు. వీరిద్దరికీ పుట్టే ప్రాణి ఎంత శక్తితో ఉంటుందో మనం తట్టుకోగలమా అని అందరూ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి దేవదేవా అని గట్టిగా పిలుస్తున్నారు. పరమశివుడు బయటికి వచ్చి ఏమైంది అని అడిగారు. అందరూ అన్నారు, మహాదేవా, మీరు పార్వతీదేవితో ఏకాంతంగా ఉన్నారు. మీకు పుట్టబోయే బిడ్డ తేజస్సుని ఎవరు భరించలేరు. మీ తేజస్సుని మీలోనే ఉంచుకోండి. అవసరమైనప్పుడు మేము అడుగుతాం. మీరు వెళ్ళి తపస్సు చేసుకోండి. పరమశివుడు సర్వాంతర్యామి. తారకాసురుని సంహరించడానికి బిడ్డ పుట్టాలి, కానీ ఆ బిడ్డ పార్వతీదేవి గర్భం ధరించి రాకూడదు. ఎందుకంటే తారకాసురుడి వరం సనత్కుమారుడి కోరిక వలన. అందుకని ఇలా అన్నారు. సరే, మీరు చెప్పినట్టుగానే నేను వెళ్ళి తపస్సు చేసుకుంటా. కానీ నేను ఎంతో కాలంగా నా భార్యతో ఏకాంతంగా ఉన్నందుకు నా రేతస్సు దాని స్థానం నుంచి కదిలింది. దాన్ని ఎక్కడ వదలాలి నాకు చెప్పండి. దేవతలు అన్నారు, నీ రేతస్సుని భరించే క్షేత్రం ఉండాలి, లేదా గర్భస్రావం అవుతుంది. కాబట్టి అన్ని భరించే భూమిపై వదలండి. పరమశివుడు తన రేతస్సుని భూమిపై వదిలాడు. అది భూమి అంతా ఆక్రమించి ఆ రేతస్సు యొక్క శక్తిని భరించలేక భూమి నేను దీన్ని భరించలేను అని అరుస్తుంటే దేవతలు వెంటనే అగ్నిదేవుడిని పిలిచి ఈ శివవీర్యాన్ని నీ దగ్గర పెట్టుకో అన్నారు. అగ్నిదేవుడు దాన్ని తనలో పెట్టుకున్నాడు. పార్వతీదేవి బయటికి వచ్చి అంతా తెలుసుకొని అంది, మీరు చెప్పకూడని మాటలు చెప్పారు. మమ్మల్ని బిడ్డలు కనొద్దు అనే అధికారం ఎవరికీ లేదు. అలానే శివవీర్యాన్ని భూమిపై వదిలిపెట్టమనే అధికారం మీకు లేదు. మీరు చెప్పారని భూమి అంగీకరించడం తప్పు. నా భర్త దీనికి ఎందుకు అంగీకరించాడో నాకు తెలుసు. కానీ నేను దీన్ని ఆమోదిస్తే ధర్మం తప్పిన దాన్ని అవుతాను. అందుకని ఇక మీదట దేవతలకి బిడ్డలు తమ భార్యలతో కలగరు అని శపించింది. తర్వాత భూమిని చూసి అంది, ఇప్పటి నుంచి భూమికి అనేక రూపాలు ఉండి ఒక దగ్గర పచ్చదనం, ఒక దగ్గర ఎడారిలా ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అలానే నిన్ను విభజించి అనేక మంది పరిపాలిస్తూ ఉంటారు అని శపించింది. దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అన్నారు, మేము తప్పు చేశాం, చెప్పకూడని మాటలు చెప్పాం. ఇప్పుడు శివపార్వతులకి కొడుకు ఎలా పుడతాడు? బ్రహ్మగారు అన్నారు, పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడగలేం, కాబట్టి ఒకే ఒక్క దారి ఉంది. శివ తేజస్సు అగ్నిలో ఉంది. ఈ తేజస్సుని భరించగలిగే స్త్రీలో ప్రవేశపెట్టాలి. ఆమె ఎంతో ప్రసన్నంగా స్వీకరించాలి. అప్పుడు శక్తివంతమైన బిడ్డ పుడతాడు. దేవతలన్నారు, భూమి స్వీకరించినందుకే అన్ని శాపాలు వచ్చాయి. విషయం తెలిసి ఎవరు స్వీకరిస్తారు? బ్రహ్మగారు అన్నారు, అక్క కడుపున పుట్టిన బిడ్డ చెల్లికి కూడా బిడ్డ అవుతాడు. పైగా అక్కని ఏమీ అనలేదు. హిమవంతుడికి 2 కుమార్తెలు, గంగా, పార్వతి. హిమవంతుడు తపస్సు చేస్తే పుట్టింది గంగ. దేవతలంతా హిమవంతుడిని తమ కార్యాలకి ఈ పవిత్ర జలం దేవలోకంలో ప్రవహించాలి అని ప్రార్థిస్తే హిమవంతుడు గంగని దేవలోకంకి పంపించాడు. గంగ పార్వతీదేవి అక్క. ఆమె మీ ఎవరికీ భార్య కాదు. ఆమెకి బిడ్డలు పుట్టరు అనే శాపం వర్తించదు. కాబట్టి ఆమెలోకి శివతేజస్సు పంపించి కుమారుడు పుట్టేలా చేస్తే పార్వతీదేవికి కూడా కొడుకు అవుతాడు. ఇదొక్కటే పరిష్కారం. కానీ ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి పురుషుడి వీర్యము తీసుకోమంటే తీసుకోదు. కాబట్టి అగ్నిదేవుడు ఒక్కడే వెళ్ళి దేవకార్యం గురించి గర్భం ధరించమని చెప్పాలి. ఆమె సంతోషంతో స్వీకరిస్తేనే శక్తివంతమైన కొడుకు పుడతాడు.
అగ్నిదేవుడు గంగ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇది దేవకార్యం, తప్పదు, లోకాలన్నీ రక్షింపబడాలి, అందుకని కొడుకు పుట్టాలి. ఇప్పుడు శివతేజస్సు తీసుకోగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే, సంతోషంగా స్వీకరించు. గంగాదేవి చాలా సంతోషంగా అగ్నిదేవుడి నుంచి శివతేజస్సుని స్వీకరించింది. స్వీకరించిన వెంటనే గంగాదేవి ఈ తేజస్సుని భరించలేక దీన్ని ఎక్కడ విడిచిపెట్టాలి అని బాధపడుతుంది. దేవతలంతా అన్నారు, హిమాలయ పాదాల దగ్గర శరవణ తటాకం ఉంది, అక్కడ విడిచిపెట్టు. గంగాదేవి అక్కడ వదిలేసింది. అది పడిన వెంటనే గర్భస్రావం జరిగింది అని దేవతలంతా బాధపడుతూ చూస్తున్నారు. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. తర్వాత బంగారం, వెండి, రాగి, ఇనుము, అలా ఎన్నో లోహాలు పుట్టాయి. ఇదంతా చూస్తున్న దేవతలు పిల్లవాడు పుట్టకుండా ఇవన్నీ పుట్టాయి అని అనుకుంటున్నారు. చివరికి ఒక పిల్లవాడి ఏడుపు వినబడింది. అక్కడ ఉన్న తటాకం నుంచి వచ్చాడు. 6 ముఖములతో చాలా అందంగా ఉన్నాడు. పిల్లవాడికి పాలు ఇవ్వడానికి పార్వతీదేవి అంశ అయిన 6 కృత్తికలని పిలిచారు. వాళ్ళన్నారు, మేము పాలు ఇస్తాం, కానీ ఈ పిల్లవాడిని మా పేర్లతో కార్తికేయ అని పిలవాలి. దేవతలంతా ఒప్పుకున్నారు. గంగ గర్భం జారి పుట్టాడు కాబట్టి స్కందుడు, శివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి, పార్వతీదేవి అందం సుకుమారంగా ఉన్నాడు కాబట్టి మురుగన్, శరవణ తటాకం నుంచి పుట్టాడు కాబట్టి శరవణ, జ్ఞానులలో జ్ఞాని కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి. కృత్తికల దగ్గర పాలు తాగిన తర్వాత వెంటనే పెద్దగా అయ్యాడు. ఇంద్రుడు వచ్చి దేవసేనకి అధిపతిగా పట్టాభిషేకం చేశారు. పార్వతీదేవి తన శక్తులన్నిటినీ ఒక శూలంలోకి పంపి ఆ శూలాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చింది. పార్వతీదేవి తన మనసుతో 9 మంది కుమారులని సృష్టి చేసి ఎప్పుడూ సుబ్రహ్మణ్య స్వామి వెనకాల ఉండేలా చేసింది. రాక్షసులు అందరూ క్రౌంచ గుహలలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి అక్కడికి వెళ్ళి తారకాసురుడిని సంహరించారు. తర్వాత శూరపద్మాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి వెళ్ళాడు. శూరపద్మాసురుడిని ఎన్నిసార్లు ముక్కలుగా నరికినా మళ్ళీ రాక్షసుడిగా పూర్వరూపం పొందుతున్నాడు. శూరపద్మాసురుడికి శివుడి వరం ఉంది, అందుకే ఇతన్ని చంపడం కష్టం. అనేక రూపాలు పొందుతూ ఒక మామిడి చెట్టు రూపం పొందాడు. అప్పుడు బాణం వేస్తే మళ్ళీ ఒక నెమలి కోడిపుంజుగా మారాడు. సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నారు, వీడు మళ్ళీ ఇంకో రూపం పొందుతాడు, ఇతన్ని చంపడం కుదరదని తన శక్తితో ఆ నెమలిని కోడిపుంజుని తన వశం చేసుకుని సుబ్రహ్మణ్య వాహనంగా నెమలిని పెట్టుకున్నాడు. కోడిపుంజుని తన ధ్వజంగా పెట్టుకున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన పాపాలు తొలగి మనసు జ్ఞానం వైపు ఉంటుంది, క్షేమము ఆరోగ్యము కలుగుతుంది. పిల్లలు బాగా జ్ఞానం పొంది చదువులో బాగా రాణిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి జననం, గర్భవతులు, చాలా కాలంగా పిల్లలు పుట్టని వాళ్ళు, ఆరోగ్యమైన సంతానం కావాలనుకునే వాళ్ళు తప్పకుండా వినాలి.